ఫంకీ మూవీ రివ్యూ. లాస్ట్ 2 వీక్స్ నుంచి కొంచెం వర్క్‌లో బిజీగా ఉండి మూవీ రివ్యూస్ ఇవ్వాల్సి ఉండి టైంకి రావట్లేదు ఏది. అండ్ లాస్ట్ వీక్ కూడా ఒక మూవీ చూడాలి, చూసి రివ్యూ ఇవ్వాలి. కానీ వర్క్ టెన్షన్‌లో పడి చూడడానికి అవ్వలేదు. బట్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఆన్ టైమ్, ఆన్ ఫ్రైడే రివ్యూ వచ్చేటట్టు ట్రై చేస్తా. ఇది ఒక ప్యాషన్‌తో స్టార్ట్ చేశా. ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే వెల్కమ్ టు సన్నీ ఫ్రేమ్స్. ఈ వీడియో చివరిదాకా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం. రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో నాగవంశీ గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే రాబోయే 2, 3 సంవత్సరాల్లో జనాలు థియేటర్‌కెళ్ళి సినిమా చూడడం అనేది అంత ఇంట్రెస్ట్ చూపించరు అని. నాకు అప్పుడు అర్థం కాలేదు ఆయన చెప్పిన విషయం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆయన పాయింట్ ప్రూవ్ చేస్తున్నారు అనిపించింది. సరే, ఇంక మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం మన స్టైల్‌లో. సెగ్మెంట్ 1 క్యారెక్టర్స్ అండ్ రన్ టైమ్. మూవీలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే రన్ టైమ్ 2 hours 8 minutes ఉంది. మూవీ చూస్తున్నంత సేపు ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మూవీలో టైటిల్ కార్డ్ పడిన వెంటనే నాకు అర్థమైపోయింది సినిమా ఎక్కడో తేడా కొడుతుంది అని. అలా ఉంది టైటిల్ కార్డ్. అండ్ రోలింగ్ టైటిల్స్ ఒక 5 minutes ఉంటాయి. అదే స్టార్టింగ్ టైటిల్స్. మూవీ 2 hours 8 minutes ఉందంటే దాంట్లో 5 minutes స్టార్టింగ్ టైటిల్స్, ఒక 5 minutes ఎండ్ టైటిల్స్. ఇంకా సరేలే. ఇంకా క్యారెక్టర్స్ విషయానికొస్తే హీరో క్యారెక్టర్ మూవీ తీద్దామని చెప్పి బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకుంటూ ప్రొడ్యూసర్‌ని ఇరిటేట్ చేసే క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్‌లో విశ్వక్ సేన్ గారు చాలా చేశారనిపించింది. అంటే ఇరిటేట్ చేస్తున్నది కన్వే చేశారు. అంటే నేను కూడా కొంచెం ఇరిటేట్ అయ్యాను. సో దానివల్ల నాకు అర్థమైంది ఆయన యాక్టింగ్ చేశారని. అండ్ ఇంక హీరోయిన్ విషయానికొస్తే ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నాకు పెద్ద వాల్యూ యాడెడ్ అయితే ఏమనిపించలేదు. సింపుల్‌గా చెప్పాలంటే వస్తారు, హీరోని తిడతారు, కొన్ని చిరాకుగా 2, 3 ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌లు ఇస్తారు, లేచి వెళ్ళిపోతారు. అంతే ఈ సినిమా. ఇది చాలా బేసిక్ క్యారెక్టర్ అండ్ బేసిక్ యాక్టింగ్ కూడా. ఈవిడ ఈ క్యారెక్టర్‌లో టాలెంట్ ప్రూవ్ చేసుకునేంత క్యాపబిలిటీ అయితే లేదు. కొంచెం అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంక నరేష్ గారు. ఈయన క్యారెక్టర్ నుంచి కూడా కామెడీ బాగా జనరేట్ చేయొచ్చు. అంటే ఆ లెంత్ అనేది ఉంది. బట్ అది కూడా చేయలేదు. అంటే రీసెంట్‌గా వచ్చిన 'నారి నారి' మూవీ గాని ఏది చూసుకున్నా ఈయన క్యారెక్టర్ బాగా కామెడీ జనరేట్ చేసింది. సరే, ఇంకా కామెడీ గురించి ఫుల్ లెంగ్త్‌లో నేను నెక్స్ట్ సెగ్మెంట్‌లో మాట్లాడతా. కానీ ఏ క్యారెక్టర్‌ని కూడా నాకు బాగా ఉపయోగించుకున్నట్టయితే అనిపించలేదు. అండ్ ఇంక సపోర్టింగ్ క్యారెక్టర్స్. మూవీ మొత్తాన్ని 2 hours 8 minutes తీసుకురావడానికి ఏదో ఈ క్యారెక్టర్స్‌ని తీసుకొచ్చి ప్యాచ్ అతికిచ్చినట్టు అతికిచ్చారు. ఒక క్యారెక్టర్ ఉంటదండి. ఈ మధ్యన వైరల్ అయిన డైలాగ్ ఉంది కదా! ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదని. సేమ్ అదే డైలాగ్‌ని కొంచెం మాడ్యులేట్ చేసి ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా రాసి ఇచ్చేసారు. నాకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ వచ్చేది. అండ్ మూవీ మొత్తంలో ఇంకా డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే డబ్బింగ్. ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కి అసలు లిప్ సింక్ ఉండదు. ఆళ్ళేదో మాట్లాడతారు, ఇక్కడేదో డైలాగ్ వస్తది. కనెక్టివిటీ అనేది పోతది సినిమా చూస్తున్నంత సేపు. అంటే ఈళ్ళు ప్రమోషన్ మీద పెట్టిన ఎఫర్ట్స్ డబ్బింగ్ మీద పెట్టుంటే ఇంకా బాగుండేదనిపించింది. కనీసం మూవీ బాగోకపోయినా మూవీ చూస్తున్నంత సేపు ఆ కనెక్టివిటీ అనేది ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ డిస్కనెక్ట్ అనేది ఫీల్ అవ్వకుండా ఉండేవాళ్ళం అట్‌లీస్ట్ చెప్పాలంటే. ఇంటర్వెల్ గురించి, క్లైమాక్స్ గురించి నేను ఇంకో సెగ్మెంట్‌లో మాట్లాడలేను గానీ, ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఇంకా సగం సినిమా పెండింగ్ ఉందా అని అనిపించింది. క్లైమాక్స్ వచ్చినప్పుడు అమ్మయ్య అయిపోయిందిలే సినిమా అని అనిపించింది. అండ్ ఇంక నెక్స్ట్ సెగ్మెంట్ మ్యూజిక్ అండ్ కామెడీ. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ నన్నైతే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సాంగ్స్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అండ్ 'ధీరే ధీరే' సాంగ్ రీసెంట్‌గా నా ప్లే లిస్ట్‌లో కూడా యాడ్ అయిపోయింది. అండ్ కామెడీ. నాకు తెలిసిన రిఫరెన్సెస్ 3. హెల్దీ వెర్షన్, కుల్లు కామెడీ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. అంటే మన 'జబర్దస్త్‌లో' లాగా. ఈ మూవీ మొత్తం వన్ లైనర్ కామెడీతో ఉంటదని చెప్పి ముందే నాగవంశీ గారు ట్వీట్ చేశారు. అయితే ఈ వన్ లైనర్ కామెడీ అనేది మూవీలో అక్కడక్కడ పడుంటే చాలా బాగుండేది. డైలాగ్ మొత్తం వన్ లైనర్ ఉంది. అండ్ ఇది తెలుగు ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది ఈ మూవీ రివ్యూని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు 'జాతిరత్నాలు' సినిమా నచ్చుంటే ఈ మూవీ కొంచెం బిలో యావరేజ్ ఆర్ యావరేజ్‌గా అనిపిస్తది. ఒకవేళ ఆ మూవీ నచ్చలేదంటే హ్యాపీగా అవాయిడ్ చేసేయండి. వచ్చే ఫ్రైడే మళ్ళీ నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.